హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్. లైక్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఏంటో చూద్దాం. ఎందుకు మిస్ అవుతున్నారు? దేనికి మిస్ అవుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. ప్లీజ్ అండి, కాల్ చేసి మెసేజ్ చేసి ఫ్రీ రీడింగ్ ఇస్తారా, ఫ్రీ రీడింగ్ చేయండి అని అంటున్నారు. ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ రీడింగ్ కాదండి. ఎంత ఎనర్జీస్ మాకు లో అవుతాయో తెలుసా అండి? ఫుల్ రీడింగ్ ఇస్తుంటే ఇబ్బంది పెట్టకండి. ఫ్రీ రీడింగ్ మాత్రం కాదు. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. అమ్మ వారాహి అమ్మ, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. మా యూనివర్స్ ఒక పర్సన్ ఎందుకు మా యూనివర్స్ మిస్ అవుతున్నారు? దేనికి మిస్ అవుతున్నారు? ఎందుకు పదే పదే వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు? అదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఎందుకు? న్యూట్రల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ పర్సన్ ఒకసారి వాళ్ళ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో గడిపిన మంచి స్వీట్ మెమొరీస్ని జ్ఞాపకం చేసుకోండి. నిశ్శబ్దం చేస్తున్నంతసేపు 5 టైమ్స్ ఆయన పేరుని తలుచుకోండి, లేదా 5 టైమ్స్ ఇలా చిటిక వేయండి. మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎంత మటుకు రెజనేట్ అవుతుందో దయచేసి మాత్రం కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి ప్లీజ్. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ ఎందుకు ఈ పిల్లలు ఎంత మిస్ అవుతున్నారు చెప్పండి. పర్సన్ ఎవరు? అమ్మ వారాహి అమ్మ, శ్రీమాతే నమః. బయట నుంచి మన సౌండ్స్ వస్తున్నా ప్లీజ్ అండి వాటిని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. ఓకేనా? చాలా మిస్ అవుతున్నారు. ఓకే ఓకే, ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు నంబర్ బ్లాక్ చేశారు? వాడిని వాళ్ళ మనసులోనే పెట్టుకొని ఎందుకు ఇలా? ఓకే, సౌండ్ మళ్ళీ మొదలైంది. ప్లీజ్ అండి ఆ సౌండ్స్ని పట్టించుకోకండి ప్లీజ్ అండి. వీడియో చేసినప్పుడు ఏదో మెసేజ్. ఆ పర్సన్ తనలో తానే అవేక్నింగ్ అవుతున్నారు. తను ఎవరితో కలవట్లేదు. బాటమ్ ఆఫ్ ది డిక్, తను ఎవరితో కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. మీరు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారని ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి మీకోసం. వెయిట్ చేస్తున్నారు. తనకు తానుగా రావాలనుకోవట్లేదు. ఖచ్చితంగా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఎలా గ్రో చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎలా స్టార్ట్ చేయాలి, ఏమని మాట్లాడాలి, ఏమని చెప్పాలని చెప్పేసి చూస్తున్నాడు. సాడ్ ఎనర్జీ, విపరీతంగా సాడ్లో ఉన్నాడు. చాలా మిస్ అవుతున్నాడు. ఏంటో చూద్దాం, దేనికోసం మిస్ అవుతున్నారో కూడా చూద్దాం. ఓకేనా? మనం ఈ వీటికి క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం. సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి అమ్మ వారాహి అమ్మ. 7 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ ఎందుకు ఇంతలా మిస్ అవుతున్నారు? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? లిటరల్లీ ఏడుస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్,
టెన్ ఆఫ్ స్పాట్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ద వీల్, కింగ్ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, సారీ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్, ఫోర్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్. Once again, six of swords, very good. Four of wands, queen of cups, ten of pentacles clarification. Nine of swords, very good. Very good. Okay. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈ పర్సన్ గతంలో మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్లో నుంచి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయిన పర్సన్ అండి. ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఎమోషన్స్ కానీ మనీ కానీ ఏదైనా సరే మీ దగ్గర నుంచి చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయిన పర్సన్, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసిన పర్సన్ అండి ఈ పర్సన్. ఇప్పుడు ప్రజెంట్గా స్వాతిముత్యం ఏమనుకుంటున్నారు అని అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్తో వెయిటింగ్ చూస్తున్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ పర్సన్ గతంలో ఇవ్వలేదండి ఈ పర్సన్. ఇప్పుడు ప్రజెంట్గా ఈక్వల్ గివ్ అండ్ టేక్ వాళ్ళకి కావాలని చెప్పేసి అని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడానికి వస్తున్నారు. ఓకే. టెన్ ఆఫ్ స్వార్డ్స్ అనుభవిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తాను, దేనికి ఇలా చేస్తాను, హెల్త్ సరిగ్గా లేదు, చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వీళ్ళకి తెలిసి బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు, కాళ్ళు చేతులు లాగటాలు, హార్ట్లో నొప్పి, ఫిజికల్గా చాలా చాలా వీక్ అయ్యారు, మెంటల్గా వీక్ అయ్యారు, ఫిజికల్గా వీక్ అయ్యారు. అలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఇలాంటి సాడ్ టైము ఈ టైం ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా. నైట్ ఆఫ్ వాండ్స్, స్లో మూమెంట్, బట్ ఎనీవే కానీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ ఎండ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా కుంభ, మిథున, తులారాశి పర్సన్ అండి. ఈ పర్సన్ మోస్ట్లీ స్వార్డ్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చేసేసింది. ఎస్, కుంభం, మిథున, తులారాశి పర్సన్ అండి. ఎనీవే ఏదైనా సరే ఆ పర్సన్లో చాలా మార్పులు. ఆ పర్సన్ మీ నంబరు మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లెస్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు. ఒకే ఊర్లో ఉన్నా కూడా మీరు మాట్లాడుకోలేని పరిస్థితి. ఒకే ఊర్లో ఉన్నా కూడా మీరు మాట్లాడుకోలేని పరిస్థితి. కాబట్టి ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. మీకు కాల్ చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి. ఒక యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోలేని పరిస్థితి. బట్ ఎనీవే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో ఎట్టి పరిస్థితులలో ఆ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, విపరీతంగా మిస్ అవుతున్నారు. ఎంతలా అనంటే ఏడుస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీరు పంపించిన ఒక మెసేజ్ చూస్తున్నారు. లిటరలీ ఈ పర్సన్ ఏడుస్తున్నారండి, చాలా చాలా మిస్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ పర్సన్ పరిస్థితి అస్సలు బాగలేదు. ఇంకో క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అతను డబ్బులు చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ కార్డులో, మనీ ఏమైనా తీసుకొని వెళ్ళినట్టే కానీ ఆ పర్సన్ మళ్ళీ ఆ మనీ మీకు ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా వస్తారండి. ఓకే. 10 ఆఫ్ వాండ్స్. ఓకే. బర్డన్, అతను ఏం చేస్తుండో అర్థం అవ్వట్లేదు. కుటుంబ బాధ్యతలు, తనకు విపరీతంగా ఆ బాధ్యతల వల్ల, దానివల్ల స్ట్రగుల్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు అండి. తిట్టద్దండి పొరపాటున కూడా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ క్లారిటీ తీసుకొచ్చుకుంటాడండి ఈ పర్సన్. ఎట్టి పరిస్థితులలో క్లారిటీ తీసుకొచ్చుకుంటాడు. మునుపటిలా ఉండడు, చాలా మారి మాత్రం మీ లైఫ్లోకి వస్తాడండి పక్కా. హై ప్రిస్టెస్, న్యూట్రల్గా ఉండడానికి దేవుడికి చాలా దగ్గర అవుతున్నారు, చాలా ప్రేయర్ చేస్తున్నారు. ఈ బ్యాడ్ సైకిల్ మాత్రం కొంతమందికి ఎండ్ అవుతుందండి. ది స్టార్,
అవేక్నింగ్ అవుతున్నారు, స్పిరిచువల్గా అవేక్నింగ్ అవుతున్నారు, గాడ్ని అడుగుతున్నారు, యూనివర్స్ని అడుగుతున్నారు, ఏంజల్స్ని అడుగుతున్నారు. మీరు తన లైఫ్లో ఉంటేనే ఎస్ అండి వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, జర్నీ చేసి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. బట్ ఎనీవే ఈ పర్సన్ ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ అండి. మీ రిలేషన్ కూడా నాకు తెలిసి 4-5 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న రిలేషనేనండి. కొంతమంది సినారియోలో, అందరికీ కాదు. క్లియర్ చేస్తున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుండాలి, లేదనుకుంటే మీరైనా పెళ్ళైన వాళ్ళతో డీల్ చేస్తుండాలి. కొంతమంది ఒక సినారియో మాత్రం వైఫ్ కోసం, హస్బెండ్ కోసం చూస్తున్నారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, పాప బాబు ఉండొచ్చు, మీకు కిడ్స్ ఉండొచ్చు, పాప బాబు ఉండొచ్చు, పెట్స్ ఉండొచ్చు. మీకు ఇది హ్యాపీ ఫ్యామిలీ అయి ఉండొచ్చండి. బట్ ఎనీవే అనుకోకుండా మీ మీ విషయంలో, మీ సిచ్యువేషన్లో డిస్టర్బెన్స్ వచ్చాయి, సెల్ఫిష్గా ఆలోచించుకోవడం మొదలయ్యాయి. దానివల్ల మీరు దూరంగా ఉంటున్నారు, ఒకరి నుంచి ఒకరు, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పక్క ఇది మ్యారేజ్ అయిన వాళ్ళే చూస్తున్నారండి. మ్యారేజ్ అయిన పర్సన్తోనే కూడా కొంతమంది డీల్ చేస్తున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు, ప్యాషనేట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్. బయట నుంచి శబ్దాలు వస్తాయండి, ప్లీజ్ అండి పట్టించుకోకండి. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్, మిస్, 9 ఆఫ్ స్వార్డ్స్. చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. పైకి ఎంపరర్లో ఉన్నారు. పైకి ఎంపరర్లో ఉన్నా కూడా లోపలంతా బాధేనండి. ఆ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ చేస్తారండి, పక్కా అండి. న్యూ బిగినింగ్ అయితే పక్కా చేస్తారు. మిమ్మల్ని ఇంతకుముందు ఈ పర్సన్తో మీకు 6 ఇయర్స్ 5 ఇయర్స్ అండి పక్కా మీ రిలేషను. అనుకోకుండా దూరం అయింది కొంతమందికి 2 ఇయర్స్ కూడా, కొంతమందికి 2 ఇయర్స్, కొంతమందికి 6, కొంతమందికి 5 ఇయర్స్ అండి. ఇది లాంగ్ డిస్టెన్స్. మీకు మీ రిలేషన్ నుండి కూడా చాలా ఇయర్స్ అవుతున్నారు, మిస్ అయ్యారు, మీకు దూరంగా ఉంటున్నారు. మీ పర్సన్ కూడా మీకు దూరంగా ఉండబట్టి కూడా కొంతమందికి 1 ఇయర్ అవుతుందండి, కొంతమందికి 3 ఇయర్స్ అవుతుంది. చాలా చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారండి, బాధపడుతున్నారు. వాటవి చేయాలనుకుంటే చేయలేకపోతున్నారు. కొంతమందికి అయితే 100లో 60% వైఫ్ కోసమో హస్బెండ్ కోసం చూస్తున్నారు. మళ్ళీ మీరు కలుస్తారండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుస్తారు. ఏది ఏమైనా సరే మీ పర్సన్ చాలా 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 మిస్ అవుతున్నారు. ఆ పర్సన్ హెల్త్ అయితే సరిగ్గా లేదండి. ఓకే. ఒక్క నిమిషం. ఆ పర్సన్ ఎప్పటికల్లా మీ లైఫ్లోకి వస్తారు ఒకసారి చూద్దాం. పాపపై పడ్డది ఒక కార్డు చూద్దాం ఒకసారి. చెప్తానా? 4 గొడవలు, మానసిక ఒత్తిడి, 4 మిస్సింగ్, 8 హార్ట్ బ్రేక్. ఏంటండి చాలా మిస్ అవుతుందండి. ప్లీజ్ అండి తిట్టుకోకండి, బాధపడకండి. ఆ పర్సన్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి అక్కడ ఏం సంతోషంగా తెలియరు. 100% ఈ పర్సన్ వస్తారు. కొంతమందికి 8 అనే నెంబర్ కనపడుతుంది. ఎనివే ఏదేమైనా సరేనండి, ఈ పర్సన్ అయితే అతి త్వరలో అయితే మీ లైఫ్లోకి అయితే 8 వీక్స్ అయితే పక్కా అండి, 100% అండి వస్తారు. 8 వీక్స్లో డెఫినెట్గా మీకు రీయూనియన్ అవుతుందండి. ఎస్. ఒకసారి ఏంజల్స్ని కూడా అడుగుతాం. ఎస్ అండి, రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా. వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన పర్సన్ అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తారు. ఆ పర్సన్ సిచ్యువేషన్ అస్సలు బాగా. క్లైమ్ చేసుకోండి. యు ఆర్ రెడీ.
ట్రస్ట్, నమ్మండి. ఇది మీకు 50-60% రెజనేట్ అవుతేనే ఇది మీదండి, లేదనుకుంటే లీవ్ ఇట్. మీకు కావాలనుకుంటే నా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి. ఈ పర్సన్ మీకైతే 1 ఇయర్ నుండి మీకు దూరంగా ఉండి 5-6 ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్న ఒక సినారియో మటుకు 5-6 ఇయర్స్ నుంచి కొంతమంది రిలేషన్లో ఉన్నారు. బట్ ఎనీవే ఒక 1 ఇయర్ నుంచి అయితే దూరంగా ఉన్నారు. కొంతమంది లెస్ కాంటాక్ట్లో ఉన్నారు, మాట్లాడినట్టుగా ఉన్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు. బట్ ఏదేమైనా సరే ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు కొంతమందికి, అందరికీ కాదండి. వృషభం, ఒక్క నిమిషం ఆగండి. కుంభం, మిథున, తులారాశి పర్సన్స్, మేషం, సింహ, ధనురాశి. కప్స్ చాలా తక్కువ వచ్చేసేసినాయి. ఓకే, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశి, అన్ని రాశులు అన్ని జోడియస్ అయితే వచ్చాయి. బట్ జోడియస్ ప్రకారంగా అయితే అది బోనసే కాబట్టి మీకు ఎంత మటుకు రిజనేట్ అయిందో అంత మటుకే తీసుకోండి, లేదనుకుంటే వదిలేసేయండి. బలవంతంగా మాత్రం పాజిటివ్ని అయితే తీసుకోండి, కానీ నెగిటివ్ని మాత్రం తీసుకోకండి ప్లీజ్ అండి. నాకు జరుగుతుందా జరగదా ఇలాంటి ఏం డౌట్స్ పెట్టుకోకండి. 100% మీరు పాజిటివ్ మైండ్తో మంచి ప్రశాంతంగా ఇదంతా మన లైఫ్లో జరగాలి. మీ కోరుకున్న పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి. పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్ అనేది మన హెల్త్కి, మన గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, రీడింగ్స్ అందించబడతాయి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మార్నింగ్ నేను వినిపిద్దాం అనుకున్నాను, బట్ నాకు అది కనిపించలేదు. ఆవిడ ఎప్పుడో చెప్పింది. ఒక్క నిమిషం. సాయిరామ్, సాయి సామ్, సాయి భగవాన్, షిరిడీకి. నమస్కారం రాధా గారు, నేను మీ దగ్గర 1 వీక్ బ్యాక్ ఫుల్ రీడింగ్ తీయించుకున్నాను. మీరు చెప్పిన రెమెడీ ఒకటి ఫాలో అయ్యాను. వితిన్ 2 డేస్లో మీరు చెప్పినట్టుగా జరిగింది. నిజంగా వరాహి అమ్మవారి మిరాకిల్ ఇది. నేను 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వారాహి మాత, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాధా గారు. ఇది నేను ఎందుకు వినిపిస్తున్నాను అనంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటారని కాదు, దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే వారాహి అమ్మ పిలవగానే పలికే దైవం. మనం ఆర్తితో, బాధతో ఆ తల్లిని వేడుకుంటే 100% మనకు రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఎనీవే ఏదేమైనా సరేనండి, పాజిటివ్గా ఉండండి, యూనివర్స్ని నమ్మండి, మీకు ఇష్టమైన గాడ్ని నమ్మండి. ప్రతి ఒక్కరి లైఫ్లో పాజిటివ్ జరగాలని, మీ మనసులో ఉన్న మనోవాంఛ ఖచ్చితంగా తీరాలని నేను కూడా అమ్మను వేడుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్.